ఇక్కడే ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు హిస్ అండ్ స్పీక్ 2 words ప్లీజ్. అందరికి నమస్కారం. విశ్వ గారితో ఆయన టీడీఎఫ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉద్యమం అంతా ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్గా అమెరికాలో అన్ని స్టేట్స్ తిప్పేశాడు. అప్పుడు కోదండరామ్ సారు నేను ఇద్దరమే వెళ్ళాం. అయితే బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి కోదండరామ్ సార్ ఇక్కడ లేరు కాబట్టి ఆయన వాయిస్ చెప్తా. నాకు తెలిసి మిమిక్రీ వాళ్ళు ఎవరు చేసి ఉండరు కాబట్టి. తెలంగాణ ఉద్యమంలో చాలామంది ముందుకు వచ్చిండ్రు, మాతో పాటు రైతులు కలిసి వచ్చిండ్రు, విద్యార్థులు కూడా కలిసి వచ్చిండ్రు. ఆ యాళ్ళ మేము అనుకోలేదు ఏ తెలంగాణ అయితే మేము కష్టపడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణ గిట్లుంటుందని మాత్రం మేము అనుకోలే. అందుకే ఇవాళ మళ్ళీ ఇంకొక పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే అందరం మళ్ళీ పోరాటం చేసినాం. దేనికోసమైతే చేసినామో ఇవాళ మనం మళ్ళీ సాధించుకున్నాం. అందుకే నేను మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా. ఆ రోజు కోదండరామ్ సార్ నేను కలిసి తిరిగినప్పుడు ఆయన చాలామంది ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు అది చేయండి ఇది చేయండి అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ రోజున విశ్వ గారితో పాటు వెళ్తున్నప్పుడు నేను చాలా దేశాలు తిరిగిన తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తే ఒక్కొక్కసారి నాకు బాధ వేస్తుండే. అందుకే ఎక్కువ రోజులు ఏ దేశంలో ఉండకపోయేటోడిని, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ బతకాలి కాబట్టి. నేను రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ పోలీస్ అడిగేవాడు, ఈ మధ్య అమెరికా వెళ్ళి వచ్చావని, ఎట్లా గుర్తుపెట్టావన్నా, సీట్ బెల్ట్ పెట్టుకున్నావు కదా అన్నాడు. చీని అమ్మ, ట్రాఫిక్ పోలీసుకి కూడా తెలిసిపోయింది మనం ఇంత చిన్న విషయం కూడా పట్టేస్తున్నాడని. మామూలుగా ఏ దేశంలో అయినా ఎక్కడైనా రోడ్డుల మీద ఏదైనా కాషన్ ఉంటే సిగ్నల్స్ ఉంటాయి కొన్ని, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఉండండి అని. కేవలం మన దగ్గర మాత్రమే రోడ్లకు గుంతలు ఉంటాయి. ఆ గుంతల దగ్గర ఒక కర్ర, దానికి ఒక అండర్వేర్ వేలాడేసి ఉంటుంది. ఇట్లాంటివి ఎక్కడ కనపడవు, మన దగ్గరే కనపడతాయి. అంటే మనం మారాలి. మనం మారాలంటే ఆ మారే మనుషులు ఇక్కడి నుంచి రావాలా ఎక్కడి నుంచి రావాలో తెలియదు. కానీ కొంతమంది అయితే వస్తున్నారు. ఒక మంచి మార్పు కోసమైతే మీరంతా ఎన్ఆర్ఐస్ రావడం ఒక శుభ సూచకమే. ఐ వెల్కమ్ యూ ఆల్. ఒక మంచి మీరంతా చట్టసభల్లో ఉంటూ మంచి మార్పును తీసుకొచ్చి ఏదైతే భారతదేశం గొప్పగా ఉండాలని మీరు అనుకున్నారో, దానికోసం కలలు కంటున్నారో, ఆ కలల్ని సాకారం చేసే దిశగా మీరంతా అడుగులు వేసే క్రమంలో మా అడుగులు కూడా మీకు తోడైతే చాలా సంతోషాన్ని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు గ్లోబల్ తెలంగాణ. గొప్పగా చేస్తున్నందుకు అభినందిస్తున్నాను.